నమస్తే అన్న, మీ పేరు? నమస్తే. ముప్పినేడు రామాంజనేయులు. ఏం చేస్తుంటావు? కిల్లి కొట్టండి. ఎలా ఉందన్న ఈ బిజినెస్ పరంగా ఈరోజు నీకు? దెబ్బతీసిందండి. ఏలే ఎందుకని? ఎందుకని రాజధానికి జనం లేక కొనేవాళ్ళు లేక ఇబ్బందులు కానీ అంటే రాజధానిలో పనులు ఏం జరగట్లేదు ప్రస్తుతం? ఏం జరగటం వల్ల మా అబ్బే. గతంలో ఎలా ఉండేది ఇక్కడ? గతంలో బాగుండేది, వ్యాపారం కూడా బాగుండేది, అందరం బతికింది. ఇప్పుడు ఏం లేదు. ఏంటి మరి అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు మీకే విధంగా అనిపించింది? అసలు మూడు రాజధానిలో కాన్సెప్ట్ తెచ్చినప్పుడు మీకే విధంగా అనిపించింది? అసలు అన్యాయం చేసింది అనిపించింది. అది ఆ విధంగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ విధంగా ఏమన్నా చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం తీసుకోండో ఏం పోవడం మరి మనం అంతా అనిపించింది. మరి మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉండబోతుంది? మా లోకేష్ బాబుకి వెళ్తాడు. లోకేష్ బాబుకి వెళ్తాడండి. అంటే ముగ్గురు పోటీ చేస్తా ఉన్నారు కదా? ముగ్గురు కాదు, 8 మంది పోటీ చేసినా లోకేష్ బాబుకి వెళ్తాడు. ఎందుకంటారు? ఆయన 5 సంవత్సరాలు ఓడిపోయినా కానీ అంటి పెట్టుకొని ఉండవు. నియోజకవర్గంలో తోపుడు బళ్ళు అంటే ఇస్త్రీ పెట్లు, సెలూన్లు అన్నీ ఇచ్చిండు. ఈయనంటూ ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. ఏది కావాలంటే అది ఇచ్చిండు. మా బడ్డీ కొట్లు, మగ్గం వాళ్ళకి మా బడ్డీ కొట్టు వచ్చింది, అన్నీ ఇచ్చినారు. మరి చనిపోతే 10,000 ఇంటికి ఉదయాన్నే చచ్చిపోయినా మట్టి ఖర్చులకు 10,000 ఇచ్చిండు. అన్నీ చేసిండు లోకేష్ బాబు. అంటే ఖచ్చితంగా అవకాశం ఉందంటారు? లోకేష్ గారికి 100కి 100 రూపాయలు ఉన్నాయి. అది అంటే ఒకవైపు నాన్ లోకల్ అనే ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. లోకల్ లేదు, నాన్ లోకల్ లేదు. జనం ఓటర్లు మారిపోతే లోకల్ ఇవన్నీ ఉండవు. మరి అలా రామకృష్ణారెడ్డి నాన్ లోకలు మరి అట్ట గెలిచిండు 2 సార్లు గెలిచిండు. గంజి చిరంజీవి అప్పుడు లోకలేక ఇవన్నీ ఉండవు జనం ఓటర్లు. అది అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా గతంలో 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఆయన కూడా పోటీలో నిలబడతానని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఆయన 3rd స్టేజీలో ఉంటాడు. గంజి 2nd ప్లేస్కి రావచ్చు. గంజి పొత్తున్నాడు. అది అంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఆయన టికెట్ ఇచ్చారు కదా? ఆయన ఓట్లు ఆయన సామాజిక వర్గం 40,000 60,000 ఉన్నాయి. ఆయన తక్కువ అంచనా వేయటానికి లేదు. కానీ లోకేష్ బాబుకి అవకాశం. ఎంత మెజారిటీతో గెలుస్తారంటారు? మెజారిటీ అంటే ఎవడ చెబుతామండి, అవి చెప్పలే. అది లోకేష్ బాబు అయితే గెలుతాడు. ఏంటండి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు ఉంది కదా, ప్రజలు స్వాగతిస్తున్నారు దీన్ని? ఓకే, ఇబ్బంది లేదు. మరి ఓవరాల్గా 2024 ఎలక్షన్లో టీడీపీ జనసేన పొత్తుతో ఒకవైపు వీళ్ళు వస్తూ ఉన్నారు, మరొక వైపు 170 స్థానాలు గెలుస్తామనే ధీమాతో వైసీపీ వ్యూహాలు రచిస్తూ ఉంది. ప్రజలు దేనికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? టీడీపీకి కడతారు. టీడీపీ జనసేనకే కడతారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు? ఇక్కడ ప్రాజెక్టులు ఉండేవి, వర్క్ చాలా ఉండేవి. నేనే 50 మంది పెట్టి చేయించేవాడిని ఏదోటికి. నేనే కూలికి వెళ్తున్నా ఇప్పుడు. మరి ఎవరు గెలిస్తే బాగుంటారు అంటారు? మళ్ళీ అది ప్రజలు నిర్ణయిస్తారు కన్నా, నేను ఒక్కనే కాదు కన్నా. వ్యక్తిగతంగా నీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా అంటే చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఇప్పుడు లోకల్గా మీ నియోజకవర్గానికి సంబంధించి పోటీ ఎలా ఉండబోతుందంటారు అసలు? ఆ నియోజకవర్గానికి వచ్చేసి లోకేష్ గారికి ఇటు ఓట్లు పడతాయి అనుకుంటున్నాం మొత్తం. మరి తాడేపల్లి అటు కూడా ఉన్నాయిగా, చూడాలి. అంటే ముగ్గురు నిలబడుతున్నారు కదన్న పోటీలు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవి, నారా లోకేష్. రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు కదా, అది కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని ప్రకటించారు కదా. మరి ఆ విషయం అది లేదా. మరి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ కుటుంబంలో కానీ లేకపోతే మీకు కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయా మీకు అసలు? వచ్చినాయి. అమ్మ ఒడి, పిల్లల స్కూళ్ళు కానీ అంతా బాగానే ఉంది. పిల్లల ఒడికి అయితే నెంబర్ 1. దాని తర్వాత వర్క్ విషయంలో అయితే లేదన్న, అసలు పనులు లేవంట. పనుల విషయంలో అయితే లేవు. అప్పులు చేసుకొని బతకాల్సి వస్తుంది మేము కూడా, అదైతే వాస్తవం.